లేమన్స్ ఎవాంజలికల్ ఫెలోషిప్ విశ్వాసమే విజయము అనుదిన ధ్యానములు జనవరి 10వ తారీఖు. దేవుని యందు నమ్మిక. ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 6వ వచనము. ఉదయమున తప్పనిసరిగా మరణము సంభవింపనయుండగా ఆ రాత్రి పేతురు 2 సైనికుల మధ్య నిద్రించుచుండినాడు. ఇది దేవుని బిడ్డలకు గుర్తు. వారు అపాయకరమైన పరిస్థితులలో సైతం నిద్రిస్తుంటారు. వారు కలవరపడరు. దేవుని సమాధానము మనము దేవుని కాపుదల క్రింద ఉన్నామన్న నమ్మిక హృదయాలలో ఉండుటను బట్టి మనలను భయము లేని వారుగా చేయును. మనలను విశ్వాసంలో ఎదగకుండా చేయడానికి సాతానుడు మన భయాలను వాడుకుంటాడు. దేవునిపై చిన్నపిల్లల వంటి నమ్మిక గల జీవితమే గొప్ప దీవెనకరమైనది. ఆత్మీయ పరిపక్వతకు అది ఒక సూచన. తన శిష్యులలో భీతి పొందే తత్వాన్ని బట్టి యేసు ఆశ్చర్యపోయాడు. ఒక తల్లి ఒడిలోని చంటిబిడ్డ ప్రశాంతంగా నిద్రిస్తున్నట్లు ఇప్పుడు పేతురు కూడా తన మరణదండన సమయంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. పాపానికి దూరంగా ఉన్న హృదయాన్ని కలిగి ప్రత్యక్షంగా కానీ అనుకోని విధంగా కానీ పాపానికి దూరంగా ఉండాలని ఆశ కలిగి ఉంటే మనం అలాంటి నమ్మికలో ఎదుగుతాము. భయం అనేది దేవునికి సంబంధించినది కాదు. భయస్థులలో ఏదో ఒక తప్పు దాగి ఉంటుంది. భయం అనున్నది స్వాభావికమైనదని నీవు చెప్పలేవు. అనేక స్వాభావికాలను దేవుని ఆత్మ ఆధీనంలోనికి తీసుకొని రాగలము. ద్వేషాన్ని కానీ కోపాన్ని కానీ హృదయంలో ఉంచుకోలేని మెట్టుకు నీవు చేరుకుంటావు. నీ హృదయము, మనస్సు, శరీరము పరిశుద్ధపరచబడతాయి. దేవుని దృష్టిలో నరహంతకులు, పిరికివారు ఒకటే అయినప్పుడు నీవింకా పిరికితనములో నుండకుండా దేవుని చిత్తమును చేయడానికి సిద్ధపడము. దేవుని యందు నమ్మికలో నీవు ఎదుగుటను బట్టి నీ జీవితపు విలువ పెరుగుతుంది. నీ ప్రార్థన అంతకంతకు తీవ్రతను కలిగి ఉండాలి. నీవు దేవుని యందలి పూర్ణ విశ్వాసములోనికి ఎదగాలి. నీ పూర్ణ హృదయముతో దేవుని నమ్ము. నీ సొంత గ్రహింపుపై ఆధారపడవద్దు. ఈ స్థితికి పేతురు చేరుకున్నాడు. ప్రార్థనా జీవితాన్ని పెంపొందించుకునే అన్ని అవకాశాలను నీవు నిర్లక్ష్యం చేస్తే శ్రమకాలములో నీకు విశ్వాసము ఉండదు. మన పిరికితనాన్ని అందరి ముందు ప్రదర్శించే విధముగా మరియు మన లేమితనమును అందరికీ కనబడే విధముగా సాతాను మనలను కదుపుచుండును. ప్రార్థనే మన వ్యక్తిత్వాన్ని కలుపుచు త్రిత్వములో ఏకత్వము కలిగియుండులాగున చేయును. ఎన్ దానియేలు గారు.